ఎంతమందికి ఎన్ఆర్ఐల శాలరీస్ కంటే ఇండియన్ యూట్యూబర్ల శాలరీస్ ఎక్కువ అని తెలుసు? సో, ఈరోజు మన కంటెంట్ వచ్చేసి అదే. ఎన్ఆర్ఐల శాలరీస్ కంటే ఇండియన్ యూట్యూబర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి. సో, దీని మీద నా యొక్క ఒపీనియన్‌ని షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐలకి పర్ యానమ్ వచ్చేసి $85,000 నుంచి మేబీ సో, అలా చూసుకుంటే ఒక 85,00,000 నుంచి ఒక 2,00,00,000 మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అంతవరకు వస్తది. బట్ అదే యూట్యూబర్‌లకు మాత్రం మోర్ దాన్. సో, ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. సో, ఇంత కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ ఒక చిన్న లైక్ చేయడం వల్ల కొంచెం పుషప్ వస్తది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం 1,00,000కి దగ్గరగా ఉన్నాం కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సరే, ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐల శాలరీస్. ఎన్ఆర్ఐ అంటే నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, యూకే ఆర్ వేరే ఇతర కంట్రీస్, టాప్ నేషన్ కంట్రీస్, స్విట్జర్లాండ్ ఇలాంటివి కూడా మనం కంపేర్ చేసుకున్నట్లయితే మోస్ట్‌లీ ఇంకా యూఎస్ తోటే కంపేర్ చేద్దాం. ఎందుకంటే టాప్ శాలరీస్ అనేది కొంచెం యూఎస్ఏలోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యూఎస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు శాలరీస్ ఎలా ఉంటాయి? 70,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యే వాళ్ళున్నారు. బట్ మనం కొంచెం హైగానే వేసుకుందాం. ఎంత లేదనుకున్నా కూడా 2026 క్యాలిక్యులేషన్స్‌ని బేస్ చేసుకుంటే $85,000 మినిమమ్. సరే, మనం ఇండియన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారమే చూసుకుంటే 1 ఇయర్‌కి వచ్చేసి అంటే నేను యాన్యువల్ ఇన్‌కమ్ చెప్తున్నాను. మంత్లీ ఇన్‌కమ్ కాదు. యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి ఒక 85,00,000 నుండి 2.5 సీఆర్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2,50,00,000 వరకు పర్ యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది యూఎస్ఏలో ఉన్నటువంటి స్టేట్‌ని బట్టి అండ్ వాళ్ళు చేసేటటువంటి జాబ్‌ని బట్టి, వాళ్ళ యొక్క హైయర్ పొజిషన్స్‌ని బట్టి ఇది వ్యారీ అవుతూ ఉంటదన్నట్లు. సో, మోస్ట్‌లీ కూడా ఇలా ఉంటది. ఒక 85,00,000 అయితే యాన్యువల్ ఇన్‌కమ్. అంటే ఇంక అందులోపల టాక్సెస్ పోను, అవి పోను, ఇవి పోను అన్నీ గూడా పోను. వాళ్ళకి చేతికొచ్చేది ఒక 4,00,000 వరకు ఉండొచ్చు. అంటే నేను మంత్లీగా ఒక 4,00,000 వరకు ఉండొచ్చు. మాక్సిమం 6,00,000 అంతే. ఇంకా చాలా వరకు గూడా ఒక నార్మల్‌గా అంతే. బట్ హై పొజిషన్ ఉన్న వాళ్ళకి ఇంకా హైగానే ఉండొచ్చు. అదంతా కూడా డిఫరెంట్ అన్నట్లు. బట్ మనకి ఎన్ఆర్‌ఐస్‌కి చాలా వరకు అన్నీ పోను గూడా చేతికి ఒక 4,00,000 వరకు రావచ్చు. అదే ఒక ఇండియన్ యూట్యూబర్, టాప్ యూట్యూబర్, టాప్ 1 టైర్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి మంత్లీ, నేను చెప్పేది యాన్యువల్ ఇన్‌కమ్ గాదు. మంత్లీనే 30,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,00,000 వచ్చే యూట్యూబర్లు ఉన్నారు తెలుసా? ఇండియాలో. అంటే నెలకి 1,00,00,000 సంపాదించే యూట్యూబర్లు ఉన్నారు. 30,00,000, 40,00,000, 50,00,000 ఇట్ డిపెండ్స్ ఆన్ అన్నట్లు. సో, అంతవరకు సంపాదించే యూట్యూబర్లు ఉన్నారు. ఈవెన్ నెక్స్ట్ లెవెల్ అంటే ఒక మిడ్ లెవెల్ యూట్యూబర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000,000 ఫాలోవర్స్ ఉండి, రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండి, అందులోపల అట్‌లీస్ట్ వాళ్ళ యొక్క వ్యూయర్‌షిప్ వచ్చేసి యావరేజ్ వ్యూయర్‌షిప్ ఉన్నా కూడా, నేను ప్రతి వీడియోకి మిలియన్ వ్యూయర్‌షిప్ చెప్పట్లేను. ఒక యావరేజ్ వ్యూయర్‌షిప్ ఉన్నటువంటి యూట్యూబర్‌కి ఎంత లేదనుకున్నా కూడా 10,00,000 నుండి స్టార్ట్ అయ్యి 30,00,000-40,00,000 వస్తాయి. నేను మిడ్ లెవెల్ యూట్యూబర్‌కి. ఇంకా లో లెవెల్ యూట్యూబర్స్ అని అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఫాలోవర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్, అసలు యాక్చువల్‌గా ఫాలోవర్స్ తోటి పెద్దగా సంబంధం ఉండదు. వ్యూయర్‌షిప్ తోటే సంబంధం యూట్యూబ్. యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళకి దీని నుంచి ఇంకా ఈజీగా అర్థమవుతది. బట్ నేను నార్మల్ వాళ్ళకి చెప్తున్నాను. ఒక అట్‌లీస్ట్ ఒక 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మినిమమ్ వ్యూయర్‌షిప్ ఉంది అని అనుకోండి. ఎంత లేదన్నా వాళ్ళ ఇన్‌కమ్ వచ్చేసి ఒక 40,000 నుంచి 1,00,000 వరకు ఉంటది. సో, ఇది నార్మల్‌గా యూట్యూబ్ నుంచి వచ్చేటటువంటి ఇన్‌కమ్ మాత్రమే. ఇలా గాకుండా మెయిన్ బ్రాండ్ కొలాబరేషన్స్, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్‌ని కొలాబరేట్ చేయడం కానియండి, ప్రమోషన్స్ కావచ్చు, అఫిలియేట్స్ అని జెప్పేసి, అంటే వాళ్ళు బట్టలేసుకొని చూపిస్తే మీరు డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, అందులోపల కొంత పర్సెంటేజ్ వాళ్ళకెళ్తది. వాళ్ళు ఒక వస్తువుని చూపిస్తే మీరు కొనుక్కుంటే కొంత పర్సెంటేజ్ వాళ్ళకెళ్తది. అందుకోసమే పైన ట్యాగ్ చేస్తూ ఉంటారు. సో, అక్కడ ట్యాగ్ చేసి మీరు అది నొక్కి అందులోపలికెళ్ళి కొనుక్కుంటే వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఎళ్తూ ఉంటది. సో, ఇలాంటివి సూపర్ చాట్స్ అని అవ్వని, ఇవ్వని ఎన్నో విధాలుగా యూట్యూబర్స్‌కి ఇన్‌కమ్ ఒస్తది. ఎంత లేదనుకున్నా ఒక నార్మల్ యూట్యూబర్, ఒక హౌస్ వైఫ్ యూట్యూబరు, ఒక మినిమమ్ వ్యూయర్‌షిప్ ఉంటే అట్‌లీస్ట్ 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే. డెఫినైట్‌లీ ఫ్యూచర్ లోపల ఏ జాబ్‌కి లేనంత ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి స్టేజ్‌లో కూడా ఏ జాబ్‌కి లేనంత కాంపిటీషన్ దేనికైనా ఉంది అంటే అది యూట్యూబ్‌కి మాత్రమే. చాలా వరకు కాంపిటీషన్ ఉంది. ఎవ్వరు కూడా అంత ఈజీగా యూట్యూబ్‌లోకి రారు. అందుకోసమే మీరు అబ్జర్వ్ చేయండి. పెద్ద పెద్ద జాబ్స్‌నైనా వదులుకుంటారు కానీ యూట్యూబ్‌ని వదులుకోరు. అది ప్యాషన్ విత్
ఇన్‌కమ్. సో, మనకి జాబ్స్‌కి ఎంతైతే వస్తుందో ఆల్‌మోస్ట్ యూట్యూబ్‌లో అంతకంటే ఎక్కువనే వస్తుంది. అది ఈవెన్ నేను ఇండియన్ సాలరీస్‌తో కంపేర్ చేయట్లేదు. ఎన్ఆర్ఐల సాలరీస్ కంటే కూడా ఎక్కువనే వస్తుంది. సో, ఇంకా ఇందులోపల కూడా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెబిలిటీ చూసుకున్నట్లయితే ఒక మనము యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేటటువంటి ఒక టెక్ ఎంప్లాయ్‌కి అంటే మనకి సాలరీ అనేది రెగ్యులర్‌గా ఉంటది. అంటే ఐ మీన్ పే చెక్ ఎవ్రీ వీక్ పే చెక్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ పే చెక్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ 4,00,000 అని అనుకుంటే ఎవ్రీ మంత్ 4,00,000 డెఫినిట్‌గా వస్తది. సో, ఇంక అందులోపల ఎలాంటి భయమైతే ఉండదు. అదే యూట్యూబ్ వరకొచ్చినట్లయితే అందులోపల మనకి డిఫరెంట్‌గా అనిపిస్తది. అంటే మంచి వ్యూవర్‌షిప్ వచ్చి వీడియోస్ బాగా వైరల్ అవుతాయి. 10,00,000 రావచ్చు. అసలు వ్యూవర్‌షిప్పే లేకపోతే 1,00,000 కూడా రాకపోవచ్చు. సో, ఆ డిఫరెన్షియేషన్ కనిపిస్తదన్నట్లు మనకి. సో, స్టెబిలిటీ పరంగా ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఆన్‌లో ఉండాలి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు చాలా వరకు కష్టపడుతూ ఉండాలి. మనం జాబ్‌తో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ కష్టం ఉంటదన్నట్టు యూట్యూబ్‌తోనే. ఎందుకు అంటే ఎంత కష్టపడినా కూడా ఆ వ్యూవర్‌షిప్ ఉంటదా లేదా చెప్పలేము. అంత అమౌంట్ వస్తదా రాదా? ఎవ్రీ మంత్ ఒక స్టెబిలిటీ అనేది ఉండదన్నట్టు. సో, అదొక బిగ్గెస్ట్ నెగెటివ్ ఇంపాక్ట్ యూట్యూబ్ పరంగా. అదే మనం జాబ్స్ పరంగా గనుక చూస్తున్నట్లయితే ఎవ్రీ మంత్ మన యొక్క ఇన్‌కమ్ మనకొచ్చేస్తూ ఉంటది. సాటర్‌డే, సండేస్ మనకి వీకెండ్ మనకి ఆ హాలిడేస్ ఉంటాయి. అండ్ ఇంకా చాలా పరంగా మనం కొంచెం లీవ్స్ పెట్టుకుంటాం. బట్ యూట్యూబ్‌కి అలా ఉండదు. నువ్వు ఒక 2, 3 డేస్ రిలాక్స్ అయ్యావనుకో ఆ ఇన్‌కమ్ ఇంక అటే ఇంక రాదు. సో, నువ్వు వీడియోస్ పెట్టకపోతే ఇన్‌కమ్ సరిగ్గా రాదు. అండ్ మనకి యూట్యూబ్ పరంగా కూడా కొంచెము పుషప్ అనేది తక్కువవుతది. సో, చాలా రీజన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్. సో, అదొకటి నెగెటివ్ ఉంటది యూట్యూబ్ పరంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ. స్కేలబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే మన యొక్క సాలరీస్ అని అనుకోండి. అవి ఆల్మోస్ట్ ఇయర్లీ ఇంత అనేది ఫిక్స్‌డ్ ఉంటది మన యొక్క సాలరీస్. అంటే నీకు పర్ యానం వచ్చేసి ఒక 5,00,000 సారీ పర్ మంత్ వచ్చేసి 5,00,000 అని అనుకో. అది అలాంటి ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటది. బట్ యూట్యూబ్ లోపల ఏంటంటే అలాంటి ఫిక్స్‌డ్ అమౌంట్ ఏమీ ఉండదు. నీ యొక్క వ్యూవర్‌షిప్‌ని బట్టి అండ్ నీకు కొలాబరేషన్స్ చేసుకునే దాన్ని బట్టి, నువ్వు అప్లికేట్ చేసేదాన్ని బట్టి, ఇలా చాలా వాటిని బేస్ చేసుకొని నీకు 10,00,000 రావచ్చు, 15,00,000 రావచ్చు, 20,00,000 రావచ్చు. సో, స్కేలబిలిటీ ప్రకారంగా చూస్తే యూట్యూబ్‌లోనే ఎక్కువ ఇన్‌కమ్ అనేది వస్తది. సరే ఇంక బావుంది గదా! ఇదేదో మంత్లీ ఇంక 30,00,000 అంటున్నారు, 20,00,000 అని అంటున్నారు అంటే, అది అందరికీ కూడా సాధ్యమయ్యేది కాదు. బట్ డెఫినైట్‌లీ ట్రై చేయాలి. ఎందుకు అనంటే చెప్పా గదా! ఫ్యూచర్‌లో ఇంకా గ్రోత్ ఉంటది యూట్యూబ్ పరంగా. అండ్ ఇంకా మంచి ఇన్‌కమే ఉంటది కాబట్టి, మీరు ఎడిటింగ్ ఎలా జేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? సో, బ్యాక్ ఎండ్ లోపల ఎలా వీడియోస్ చేస్తున్నారు? ఈవెన్ నాకిప్పుడు యూట్యూబ్‌లో ఓన్లీ 1% తెలుసు. ఇంకా 99% నాకు తెలీదు. ఇంకా చాలా ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఇంకా చాలా గ్రో అవ్వాలి నేను. జస్ట్ ఒక కెమెరా ఆన్ చేసుకొని నాకు తెలిసిన విషయాలే మీకు షేర్ జేస్తున్నాను. అండ్ ఇంతకు మించిన మంచి మంచి ఎడిటింగ్ ఉంటది. చాలామంది ఎడిటర్స్ లాగా గూడా వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మంచి ఎడిటింగ్ వచ్చనుకోండి, యూట్యూబర్‌లకి వర్క్ చేస్తున్నారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 30,000 తీసుకొని యూట్యూబర్‌లకి పనిచేసేవాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్‌లకి ఎంతోమంది ఎడిటర్స్ ఉంటారు. మనకంటే ఎవరు లేరనుకోండి ఎడిటర్లు అలాగని వచ్చిన వేలో నాకు తెలిసిన బేసిక్ ఎడిటింగ్ నేను జేసుకుంటాను. బట్ పెద్ద పెద్ద యూట్యూబర్‌లకి ఎడిటర్స్ ఉంటారు. వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. స్క్రిప్ట్ రాసేవాళ్ళుంటారు. ఐ మీన్ అదంతా డిఫరెంట్ ఉంటది. సో, అందుకోసమే వాళ్ళు కొంచెం అప్‌గ్రేడ్ లెవెల్‌లో ఉంటది. వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళుంటారు. సో, ఆ వచ్చేటటువంటి ఇన్‌కమ్ వాళ్ళు కొంచెం, వీళ్ళు కొంచెం వాళ్ళకింత పర్సెంటేజా సాలరీస్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో, అలా కూడా చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళున్నారు. ఎంతోమంది థంబ్‌నెయిల్ క్రియేటర్స్. థంబ్‌నెయిల్ చేస్తే 300, 400 అట్‌లీస్ట్ ఇప్పుడు ఎంతోమంది యూట్యూబర్లున్నారు. నువ్వు థంబ్‌నెయిల్ నేర్చుకున్నా గూడా ఒక 10 మంది యూట్యూబర్‌లని నువ్వు థంబ్‌నెయిల్ చేసి పెట్టినా కూడా నీకు మంచి ఇన్‌కమ్ వస్తది. సో, అది కూడా చాలా బెటర్. సో, యూట్యూబ్ అనేది చాలా రకాలుగా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అట్‌లీస్ట్ మీరు ఎడిటింగ్ నేర్చుకున్నా ఓకే. ఈవెన్ నేనిప్పుడు థంబ్‌నెయిల్స్ అనుకోండి పెద్ద ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్స్ ఏముండవు. జస్ట్ బేసిక్ థంబ్‌నెయిల్స్. నాకు జస్ట్ బేసిక్ వచ్చు అంతే. సో, నేను ఇంకా చాలా నేర్చుకునేదుంది. బట్ ఓకే. చూద్దాం ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో కానీ సో, అట్‌లీస్ట్ ఈ మాత్రం తెలుస్తున్నా కూడా మీరు మంచిగా యూట్యూబ్‌లో సర్వే అవ్వచ్చు. అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచిది. హౌస్ వైఫ్స్ అంటే ఇప్పుడు వాళ్ళు తెలిసింది అంటే వాళ్ళు చేసే వంటలు గానియండి, ఫ్యామిలీని ఎక్స్‌పోజ్ వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు చాలామంది చేస్తూనే ఉన్నారు గదా! అలాంటివి చేయొచ్చు. ఇప్పుడు ఏ వీడియో‌లకి కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఆ వీడియోస్‌కుంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏమి చెప్పలేరు గదా! వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. అలాంటి హౌస్ వైఫ్స్ కనెక్ట్ అవుతారు. సో, ప్రతి వీడియోకి ఆడియన్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, డెఫినైట్‌లీ చాలా బెటర్ అన్నట్లు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇందులో కూడా ఇంకొంచెం డిఫరెంట్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఒక రకమైన
అమౌంట్ వస్తూ ఉంటది. అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కి అండ్ టెక్ ఫీల్డ్‌కి సంబంధించినవి కానియండి, అండ్ ఫినాన్స్ ఇలాంటివి చెప్పేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇన్‌కమ్ వస్తదన్నట్లు. అంటే చాలా మంచి ఇన్‌కమ్ ఉంటది. అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కి, ఫినాన్స్ కానియండి, అండ్ టెక్ రిలేటెడ్ చెప్పే వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. సో, ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పోలిస్తే, ఇప్పుడు హౌస్ వైఫ్ వీడియోస్ కానియండి, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌కి కొంచెం తక్కువ ఇన్‌కమ్ వస్తది. వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ కంట్రీ నుంచి చేస్తున్నారు అనేది గూడా ఒకటి మ్యాటర్ అవుతది. సో, ఇక్కడ లోకల్ అది గూడా కాలిక్యులేట్ అవుతది. ఇప్పుడు యూఎస్, యూకే ఇలా వేరే కంట్రీస్ నుంచి చేసే వాళ్ళకి ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఏ వీడియోని ఏ కంట్రీ నుంచి చూస్తున్నారనేది కూడా ఉంటదన్నట్లు. సో, దానిని బేస్ చేసుకొని గూడా కొంచెం ఎక్కువ. సో, వేరే కంట్రీలలో వీడియోస్ చేసే వాళ్ళకి ఇండియాలో చేసే వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వస్తది. డెఫినైట్‌లీ మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు ప్యాషన్ ఉండాలి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలి అని జెప్పి. అమ్మ ఓకే. ఇందులో బాగా డబ్బులొస్తున్నాయి గదా! అంటే పిచ్చొస్తది. ఫస్ట్ పిచ్చొచ్చిన తర్వాత డబ్బులొస్తాయా రావా నెక్స్ట్. ఎందుకంటే చాలా టైం పడతది. సక్సెస్ అవుతామా లేదా గూడా తెలీదు. వి డోంట్ నో. అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. సో, జస్ట్ మీరు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు కొంచెం ఎడిటింగ్ నేర్చుకొని అందరూ ఎలా చేస్తున్నారో చూసి స్టార్ట్ చేయండి. మాకొక మంచి జాబ్ ఉంది అనుకోండి. దెన్ ఫైన్ ఓకే. లేదు ఇప్పుడు జాబ్స్ కంటే కూడా ఇలాంటివి ఏదైనా సైడ్ ఇన్‌కమ్ ఉండాలి అనుకుంటే మార్నింగ్ టైమ్ జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్ జస్ట్ డైలీ కొంచెం టైము ఈ వీడియోస్ చూడడంతో పెడితే మీరు ఓకే. రోజు వీడియో పెట్టాలని ఏమీ లేదు గదా! మీకెప్పుడు ఫ్రీ టైమ్ ఉంటే అప్పుడు చేసుకొని చిన్నగా ఎడిటింగ్ నేర్చుకొని కూడా పెట్టొచ్చు. బట్ జాబ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రియారిటీ. వన్స్ ఇందులో బాగా సక్సెస్ అయ్యారు అనుకోండి. సో, ఇదే ఫస్ట్ ప్రియారిటీగా అయిపోతది. అలా కూడా బానే ఉంటది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. చెయ్యాలి అనే ప్యాషన్ ఉండాలి. వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తే అది మళ్ళీ పెద్ద తలనొప్పి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేద్దాము అని అనుకునే వాళ్ళకైతే మంచి ఇన్‌కమ్ సోర్స్ లాగా యూజ్ అవుతది. అండ్ ఈవెన్ కాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇండియాలో ఆల్‌మోస్ట్ 3-4% ఆఫ్ పీపుల్ ఎన్ఆర్ఐల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు అని చెప్పి. 3-4% యూట్యూబర్స్ అంటే అదేం తక్కువ మెంబర్స్ అని కాదు కదా! ఆల్‌మోస్ట్ యూట్యూబర్‌లందరికీ కూడా మంచి ఇన్‌కమ్ సంపాదిస్తున్నారనేదే లెక్క. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయర్‌నెళ్ళేసి నీకే పని లేదా? పొద్దున్న లేస్తే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నావంటే ఎంత తప్పో, ఒక యూట్యూబర్ వీడియో పెట్టినప్పుడు ఏం పని లేదంటే కూడా అంతే తప్పు. వాళ్ళెంత సంపాదిస్తున్నారో యూట్యూబర్లు అంతే సంపాదిస్తున్నారు. వాళ్ళు కంప్యూటర్ ముందు చేసే పని మేము మొబైల్ ముందు చేస్తాం అంతే. సో, ప్రతి పనికి కూడా ఒక ఎండ్ ఆఫ్ ద ఒక రీజన్ అనేది ఉంటది. సో, కొంతమంది అలాంటి కామెంట్స్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో, ఇంక ఇంతే అండి. ఇంకా చాలా ఉంటది చెప్పుకోవడానికి. ఫ్యూచర్‌లో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.